మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 380 వార్డుల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 187, బీజేపీ 45, ఇతరులు 52 వార్డుల్లో గెలుపొందారు. చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు పెద్దపల్లి కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్. సంతోష్, ఇప్పుడే ఒక వార్త అందుతుంది. చొప్పదండి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 14 వార్డులకు గాను 10 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్కు ఒకే వార్డు దక్కింది, బీజేపీకి 3 వార్డులు వచ్చాయి. సంతోష్, మొత్తంగా చూసినట్టయితే చొప్పదండి ఫలితాలన్నిటి ఏకపక్షంగా సాగాయనేది చెప్పవచ్చు. అటు పెద్దపల్లి జిల్లాలో కూడా కాంగ్రెస్ హవా అనేది కొనసాగుతూ ఉన్నది. పెద్దపల్లి మున్సిపాలిటీలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంతని మున్సిపాలిటీ, వీటిలలో స్పష్టంగా కాంగ్రెస్ హవా అనేది కనిపిస్తుందని చెప్పవచ్చు. సంతోష్, మరోవైపు జగిత్యాల జిల్లాకు వస్తే జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగానే వెళ్తుంది. ప్రస్తుతం ప్రకటించిన 9 స్థానాల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు సుల్తానాబాద్ వైపు కనుక చూసినట్టయితే సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు కోరుట్ల, మెట్పల్లి 2 మున్సిపాలిటీల్లో కూడా చూస్తే ఒక మిశ్రమంగా ఫలితాలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తున్నప్పటికీ మరోవైపు చూస్తే బీఆర్ఎస్ కూడా అంత స్పష్టమైన ఆధిక్యం అయితే కనిపించట్లేదు. ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి కనుక వస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే కంప్లీట్ అయింది. అనధికారిక సమాచారం కనుక చూసినట్టయితే అనధికారిక సమాచారంలో పరిశీలిస్తే బీజేపీకి స్వల్ప ఆధిక్యత కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ సంబంధించి చూస్తే కాంగ్రెస్ ద్వితీయ స్థానమే ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టల్ బ్యాలెట్లలో దక్కిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మిశ్రమ ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు స్వతంత్రులు కూడా పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తూ ఉన్నారు. ఆ స్వతంత్రులు కూడా కాంగ్రెస్ రెబల్సే కావడం అనేది ఇక్కడ ఒక గమనార్హంగా చెప్పవచ్చు. మరోవైపు మంతని మున్సిపాలిటీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతని మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం దిశగానే కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్కు సమీపంలో ఉంది. అటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉస్నాబాద్ మున్సిపాలిటీని కనుక చూసినట్టయితే ఉస్నాబాద్ మున్సిపాలిటీలో తొలి విడత 7 వార్డులలో ఓట్ల లెక్కింపు జరిగితే 7 వార్డులలో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇటు సిరిసిల్లలో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీకే కాస్త మొగ్గు కనిపిస్తూ ఉన్నది. అటు వేములవాడ కౌంటింగ్ కనుక చూసినట్టయితే వేములవాడ కౌంటింగ్లో మిశ్రమంగానే ఉంది. కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులను క్యాంపుకు వేములవాడలో తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీలకు మాత్రం మరో గంటలో పూర్తిగా ఫలితాలు అయితే వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి.